ప్రజల నుండి ఒక్క మెసేజ్ వస్తే తక్షణమే స్పందిస్తానని, టిష్యూ పేపర్ కూడా ప్రజల నుండి ఆశించనని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేట్ నగర మండలంలో సమస్య మీది పరిష్కారం నాది అనే కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు చెంగల్రాయ్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ థామస్ విచ్చేసి ప్రజా సమస్యలపై ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించి సానుకూలంగా వారి సమస్యలను అతి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నా పేరు చెప్పి బంధుమిత్ర సహచరులు అక్రమాలకు, అవినీతికి పాల్పడితే అట్టి వారిపై కఠిన చర్యలు తప్పదని హెచ్చరిస్తూ, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ చేస్తానని, ఎమ్మెల్యేకి అనుచరుడని, నా రక్త సంబంధికులు ఎవరైనా మిత్రులైన అవినీతి అక్రమాలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నేను రాజకీయాల్లోకి వచ్చింది కక్ష సాధింపు రాజకీయాలను కొనసాగించడానికి రాలేదని, పేద ప్రజల అభివృద్ధి కోసమే రాజకీయాల్లో వచ్చానన్నారు. నా పేరు చెప్పి లెటర్లు తీసుకువస్తాను, నీకు ఏ పని కావాలన్నా చేస్తానని లంచం అడిగితే నేరుగా తనకు ఫోన్ చేయొచ్చని లేదా వాట్సాప్ ద్వారా విషయాన్ని తెలపవచ్చునని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటానని తెలియజేశారు. అదేవిధంగా పార్టీ కోసము కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు, కార్యకర్తలు, తెలుగు తమ్ముళ్ళు, బాధితులు పాల్గొన్నారు. ఇబ్బంది అనిపిస్తే డైరెక్ట్ గా నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టవచ్చు. వాట్సాప్ మెసేజ్ చేసి నేను ఇమ్మీడియట్ గా స్పందిస్తాను. సో కాబట్టి ఎవడైనా నా పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేస్తే సహించే ప్రసక్తి ఉండదు. దానిపైన కఠిన చర్య తీసుకుంటాను. మీరు కూడా ఎవరు మోసపోవద్దని చెప్పేసి నేను అందరికీ చెప్తున్నాను. అది నా బంధువు అయితే ఏమి, నా రక్త సంబంధం అయితే ఏమి, నా ఫ్రెండ్ అయితే ఏమి, నా క్లాస్మేట్ అయితే ఏమి, లేదంటే పార్టీ కార్యకర్త ఏంటి, ఎవరిని కూడా ఎంకరేజ్ చేయొద్దండి. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు. మీకు ఎక్కడ కానీ ఒక టిష్యూ పేపర్ కూడా తీసుకోకుండా పని చేసే బాధ్యత నాది. ఎవరికి మీరు ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. జెన్యున్ గా మీకు ట్రాన్స్ఫర్ కావాలంటే జెన్యున్ గా చేపిస్తాము. జెన్యున్ గా వ్యాకెన్సీ ఉంటే నేను జెన్యున్ గా మీకు లెటర్ ఇస్తాను. జెన్యున్ గా ఎవరు నా అధికారులు చెప్పమంటే నేను జెన్యున్ గా చెప్తాను. ఈవెన్ ముఖ్యమంత్రి గారికి చెప్పాలన్నా, లోకేష్ అని చెప్పాలన్నా కూడా డైరెక్ట్ గా నేనే ఫోన్ చేసి మాట్లాడతాను. దీనికి ఎవరికి మీరు రూపాయలు 10 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను అందరికీ చెప్తున్నాను. దయచేసి ఇవన్నీ మనసులో పెట్టుకోండి. అదేవిధంగా అక్రమ కేసులు పెట్టిన వాళ్ళు కూడా మీకు ఆ డీటెయిల్స్ ఇవ్వండి. చదువుకున్న పిల్లల పైన ఎవరైనా కేసు పెట్టిన కూడా ఆ డీటెయిల్స్ ఇవ్వండి. అవన్నీ కూడా తీర్చే బాధ్యత నాది. ఎందుకంటే ఫాల్స్ కేసుని మేము ఎంకరేజ్ చేయము. పిల్లలకి పాస్పోర్ట్ రావడం లేదు, బయటికి జాబ్ తీసుకోవాలంటే వీసా పెండింగ్ ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా మీకు దగ్గరుండి చేయించే బాధ్యత నాది అని చెప్పేసి మళ్ళా మీకు చెప్తున్నాను. సో కాబట్టి ఎవరిన బిజినెస్ చేసుకునే దగ్గర పోయి బెదిరించేది, ఆడపోయి డబ్బులు అడిగేది, ఇలాంటి పనులన్నీ కూడా వాళ్ళు చేస్తే కూడా మీరు దాన్ని ఎంకరేజ్ చేయకూడదని చెప్పేసి మళ్ళా నేను చెప్తున్నాను. సో కాబట్టి ఓపికగా ఉండండి. సాయంత్రం 7, 8, 9 అయినా కూడా 10 అయినా కూడా ఇక్కడే కూర్చుంటాను.